ముగిసిన తర్వాత ఏం చేయాలి ఇప్పుడు మనం చూసేద్దాం. చంద్రగ్రహణం ప్రారంభమైన తర్వాత పిల్లలు కానీ పెద్దలు కానీ ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు. గ్రహణ సమయం ముగిసిన తర్వాత చక్కగా తలస్నానం పోసుకోవాలి. అలాగే ఇంటిని చక్కగా శుద్ధి చేసుకోవాలి. పూజా మందిరాన్ని శుభ్రపరచుకోవాలి. అలాగే మన ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర చక్కగా పసుపు రాసి, గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి. అలాగే దానితో పాటు ఇంట్లో ఏవైనా వాడిన ఏవైనా ఉంటే అవన్నీ కూడా వాటిని సాధ్యమైనంత వరకు పారవేయడం చాలా మంచిది. అంటే నిలవ పదార్థాలు ఏవైనా మిగిలిపోయినవి ఉంటే వాటిని తినకుండా ఉండడం చాలా మంచిది. చంద్రుడు మనకి ఆరాధ్య దేవత కనుక చంద్రుడి మీద ఏదైతే ప్రభావం ఉంటుందో ఆ ప్రభావం మానవాళి అందరికీ కూడా వర్తిస్తుంది కనుక కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చంద్రగ్రహణ నియమాలు పాటించాలి. తప్పనిసరిగా ముఖ్యంగా తలస్నానం అయితే చేసుకోవాలి. పూజా మందిరాన్ని శుభ్రపరచుకోవాలి. 2026 సంవత్సరంలో మనకి మార్చి